రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో తాడేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సిపిఐ రైతు సంఘం నాయకులు తక్షణం యూరియా సమస్యను పరిష్కరించాలని ఎంఆర్ఓ సీతారామయ్యకి మెమరాండం ఇచ్చిన రైతు సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువుల కొరతకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలి. ఎరువుల కొరత ఎక్కువై రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కొరత లేదు అంటే కూటమి నేతలు దుష్ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూమ్లలో కూర్చొని ప్రచారాలు చేయొద్దు, రైతుల వద్దకు వచ్చి చూడండి, కొరత ఉందో లేదో చెబుతారు రైతు సంఘం నాయకులు. ఓ ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని గుంటూరు జిల్లాలో రాయలసీమ పంపించండి, సమస్య ఎలా ఉందో తెలుస్తుంది. యూరియా బ్లాక్ మార్కెట్ విధానాన్ని అరికట్టాలి. యూరియా బ్లాక్ మార్కెట్ విధానాన్ని అరికట్టాలి. యూరియా బ్లాక్ మార్కెట్ విధానాన్ని సరఫరా చేయాలి. ప్రతి ఒక్క రైతుకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇవ్వాలి. తక్షణం రైతులకు కావాల్సిన ఎరువులను వెంటనే ఇవ్వాలి. తక్షణం రైతులకు కావాల్సిన ఎరువులను వెంటనే అరికట్టాలి. ఎరువులు బ్లాక్ మార్కెట్ ను సప్లై చేయాలి. ఎరువులను సప్లై చేయాలి. రైతులకు ఎరువులను నివారించాలి. యూరియా కొరతను నివారించాలి. యూరియా కొరతను జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ. నివారించాలి యూరియా కొరతను నివారించాలి. యూరియా కొరతను నివారించాలి. యూరియా కొరతను అరికట్టాలి. యూరియా బ్లాక్ మార్కెట్ విధానాన్ని అరికట్టాలి. యూరియా బ్లాక్ మార్కెట్ విధానాన్ని సరఫరా చేయాలి. ప్రతి రైతుకి యూరియా సరఫరా చేయాలి. యూరియాని రైతులకి సకాలంలో సరఫరా చేయాలి. రైతులకి యూరియాని సకాలంలో సరఫరా చేయాలి. యూరియాని రైతులకి సకాలంలో. రైతులు ముందుకు రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సకాలంలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయడంలో ఘోరంగా విఫలం చెందింది. రైతులు ఈరోజు చూస్తుంటే మనం ప్రతి రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో తెలంగాణ కానీ మన రాష్ట్రంలో యూరియా కొరతతో సకాలంలో రైతుకి ఈరోజు మరి యూరియా అందక నారుమళ్ళు పోసుకోలేని పరిస్థితిలో రైతాంగం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా యూరియా కొరత సృష్టిస్తూ దళారులు ఈరోజు ఎక్కువ రేటుకి యూరియా అమ్ముతున్న విధానం చూస్తే ప్రభుత్వాలు మరి సకాలంలో యూరియా అందించడంలో తీవ్రంగా విఫలం చెందింది. అందుకోసం సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత లేకుండా చూడాలని, ప్రతి ఒక్క రైతుకి సకాలంలో యూరియా అందించాలని ఈ రకంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినాక రైతులకి విస్మరిస్తుంది. ఈ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఇప్పటి నుంచి రైతుల విషయంలో ప్రతి విషయంలో కానీ గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, ఎరువులు సప్లై చేయడంలో కానీ, అకాల వర్షాలు వచ్చినప్పుడు మరి రైతుకి సాయం చేయడంలో కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా మన వర్షాల గురించి వరి నారులు, వరి పంటలు దెబ్బతింటే ఇంత మడికి మరి ఎక్స్క్రేషన్ ఇచ్చిన దాఖలు లేదు. అదేవిధంగా వర్షాలకి పంట కాలంలో మరమ్మతులు చేయని పరిస్థితి ప్రభుత్వాలు ఉన్నాయి. వెంటనే పంట కాలం మరమ్మతు చేయాలని, నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి డబుల్ సర్కార్ వల్ల ఈరోజు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కూడా రైతులను ఎక్కడ కూడా పట్టించుకుని దాఖలు లేదు. పంట పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఉల్లు చూస్తే ఉల్లు రేటు ఉండదు, మిర్చి పంట వస్తే మిర్చి పంట రేటు ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రైతు యొక్క పంచిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతు ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల యొక్క
యొక్క ప్రభుత్వం యొక్క ఎరువు కొరత కానీ అదేవిధంగా నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా పంటలో ఉన్నటువంటి కాలువల మరమ్మతు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.